అందరికీ నమస్కారం అండి. మార్గశిర లక్ష్మీవార వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల అద్భుతమైన వ్రతమే మార్గశిర లక్ష్మీవార వ్రతం అని అంటారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో స్వామివారి సతీమణి అయిన మహాలక్ష్మికి విశేషకరమైన పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు తనను నియమ నిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి కనక మహాలక్ష్మి యొక్క కృపచేత అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందని, వారి మార్గం విజయపదమై విరాజిల్లుతుందని అంటారు. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకుంటే మార్గశిర మాసాన లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడమే ఉత్తమమని అంటారు. దీనినే లక్ష్మీవార వ్రతమని లేదా గురువార లక్ష్మీ పూజ అని, లక్ష్మీదేవి నోమని కూడా అంటారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం ఇప్సితాలను ఈడ్చేందుకు లోకానికి దక్కిన మహత్తరమైన వరమని అంటారు. మార్గశిర లక్ష్మీ పూజ 5 వారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం కూడా ఈ నోమును నోచుకోవాలి. వ్రత విధానం గురించి తెలుసుకుందాము. ముందుగా ప్రాతకాలాన నిద్రలేచి తలార స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్ది లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్య పిండితో వేసిన ముగ్గులతో అలంకరించి మహాగణపతి పూజతో వ్రతం మొదలుపెట్టి విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడోపచార పూజ నిష్ఠగా నిర్వహించి హిరణ్య వర్ణం హరిణిం సువర్ణ రజితాం స్రజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారికి ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, ఆజ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులను, కర్పూర నీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్మో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం సహస్రదళ పద్మాస్తం పద్మనాభ ప్రియం సతిం అనే సిద్ధలక్ష్మి కవచాన్ని సభక్తికంగా చదువుకుని తర్వాత అష్టోత్తర నామావళిని పూజ చేసి మహా నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం అనంతరం లక్ష్మీవార వ్రతకథను చదువుకుని అక్షింతలు శిరస్సును ధరించి చివరగా క్షమాప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహా నైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారికి పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈరోజు నోము సందర్భంగా పులగం నివేదన చెయ్యాలని, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు నైవేద్యం పెట్టాలి. 5వ వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలని అంటారు. ఆ రోజు 5 ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులను ఇచ్చి వారి ఆశీస్సులను పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీ వ్రతం పూర్తయినట్టు. మంగళగౌరి వ్రతంలాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన చెప్పే ప్రక్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యాన్నిచ్చే నిత్యం విలసిల్లేందుకు ఈ పద్ధతిని పాటించాలన్నదే పండితులు వాచ. గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించవలసిన గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండి తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలి సంధ్య మలి సంధ్యలో నిద్రపోకూడదు. నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు అంటారు. ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది. ఒక్క గురువారాల్లోనే కాకుండా
ఈ మాసంలోని ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే విష్ణు సతి దీవెనలతో 10 కాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరధూపం, పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చునని, ఆ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీ ప్రసన్నంగా మార్చుకోవచ్చని అంటారు.